అంటే ఇటీవల అంటే పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, ఆయన జనసేన అనే పార్టీ స్థాపించారు. ఆయన ఒక వాదాన్ని తీసుకొచ్చారు. అంటే సౌత్ ఇండియాలో ఈ హిందీ యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు రుద్దుతున్నారు బీజేపీ అనేటువంటి దాని మీద వచ్చారు. ఎంతవరకు వాస్తవం? అంటే ఇవన్నీ నిలిచేది కాదు పవన్ కళ్యాణ్, ఇవన్నీ అబిరేషన్స్ అండి. ఇవి నిలబడేవి కాదు అసలు. అతను ఓ పాపులారిటీ ఉంది, సినిమా పాపులారిటీ, కానీ ఇప్పుడు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ పాపులర్ కాదు కదా, ఆయన మెగాస్టారే కదా. ఎక్కడ క్లిక్ అయ్యాడు? ఇతను అది యంగ్, ఉత్సాహంగా ఉంటాడు, మాట్లాడతాడు. ఇవన్నీ నిలిచేవి కాదండి అసలు. ఇప్పుడు అంటే ఆయన చెప్పే ఉత్తర భారతదేశము, దక్షిణ, మీరు ద్రవిడము డీకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడతాడా? ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల యొక్క ప్రభావము, లేకపోతే హిందూ ప్రభావము, హిందీ ప్రభావం గురించి మీరు తమిళనాడులో ఎక్కువ పోరాటం చేస్తాడు. పవన్ కళ్యాణ్ అంతకంటే పెద్ద పోరాటం ఏం చేయగలడు? వాళ్ళే దానికి కాంప్రమైజ్ అయిపోయారు. ఈరోజు అలాంటిది క్లిక్ కావడానికి లేదు. అంటే ఆ వాదన కొరకు అది పనికొస్తుంది. అంటే సౌత్ ఇండియాను కొంత ఏళ్ళు నీట్ చేస్తున్నారు అని అనుకుంటే ఆయన అసలు వాళ్ళ ఐడియాలజీ, తర్వాత మనం ఆర్ఎస్ఎస్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించిన అతను ఆయన ఉండి ఇప్పుడు సౌత్ ఇండియాతో మేము కలిసి ఉన్నాము అని ఏదైతే అన్నాడో అది నిజానికి కొంత డిస్టర్బింగే. అంటే వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారంటే బీజేపీ పార్టీలో ఎంపీ కాదు అతను, ఈ మన వాళ్ళ పత్రికకు అతను విజయ్ ఎడిటర్గా ఉన్నాడు, విజయ్ అనేది ఉందని పేరు, అంటే పేరు గుర్తురాడు. ఆయన రేషియల్ డిస్క్రిమినేషన్ అన్నప్పుడు మేము ద్రవిడియన్స్తో కలిసి దక్షిణ భారతదేశంతో కలిసి ఉంటున్నాం అనేది అది కొంచెము మనం ఆలోచించవలసిన విషయమే, కొంత ఆందోళన పడవలసింది. అట్లా ఆలోచిస్తున్నారా? దక్షిణ భారతదేశం వాళ్ళతో మేము కలిసి ఉన్నాం కదా అంటే ఏమన్నట్లు అసలు? అంటే ఇది భారతదేశంలో అంతర్భాగమే కదా. ఇప్పుడు మేము భారతీయులము, భారతీయ జాతి అన్నవాళ్ళు మేము దక్షిణ భారతీయులతో కలిసి ఉంటున్నామని దాకా పోతున్నారంటే మైండ్ సెట్ అంటాం కదా, ఆ మైండ్ సెట్ చూస్తే కొంత మనము ఆలోచించవలసిన అవసరమే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అది అలా వస్తుంటారు, పోతుంటారు. అది ఒక సీరియస్ ఫినామినా అని నేను అనుకోవడం లేదు. సార్, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మీ కామెంట్ ఏంటి? అంటే బహుశా మీరు గమనిస్తానే ఉండుంటారు, ఆయన గతంలో కూడా అంటే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని చాలా బాగా, అంటే వేగంగా, బాగా మీన్స్ నాట్ చాలా వేగంగా తీసుకొచ్చారు. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేశారు. తిరిగి అదే రిపీట్ చేస్తున్నారా, లేకపోతే ఎనీ క్వాలిటేటివ్ చేంజ్ ఏమన్నా కనపడుతుందా? ఎందుకో నాకు చంద్రబాబు నాయుడు గారు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకున్న ఇది మనకు కనిపించడం లేదు. 2 సార్లు ఓడిపోయాడు కదా, 4 ఓడిపోయాడు, 9 ఓడిపోయాడు కదండి. తెలంగాణ ఉద్యమం వచ్చి ఆయన పార్టీ బట్టి కట్టింది, కానీ లేకపోతే ఆ పార్టీ దాదాపు ఒక డిక్లైన్లో ఉన్న పార్టీ. దానికి ప్రజల్లో, వ్యవసాయ రంగంలో చాలా ఆగ్రహం ఉండింది ఆయన మీద. ఆ ఆగ్రహమే పనిచేసింది. కానీ పార్టీ డివిజన్ వలన, కాంగ్రెస్ పార్టీ మీద ఉండే ఆగ్రహం వలన ఆయన గెలిచాడు. కానీ ఆర్థిక విధానాన్ని పునరాలోచించాలి అనేటువంటిది ఎక్కడ మనకు కనిపించడం లేదు. తాను ఎందుకు ఓడిపోయాను కూడా దానికి సరైన కారణాలు ఆయన విశ్లేషించుకున్నట్లుగా మనకు కనిపించడం లేదు. కొంత ప్రచార హోరు ఎక్కువ, కింద జరిగేదానికంటే ప్రచారం ఎక్కువ. ప్రచారం ఏం చేస్తుందంటే ఇమీడియట్గా, తాత్కాలికంగా చాలా ఇమేజ్ని పెంచుతుంది. కానీ మళ్ళీ మనిషి గ్రౌండ్ రియాలిటీస్ కూడా చూస్తాడు, క్షేత్రస్థాయిలో వాస్తవాలను కూడా చూస్తాడు మనిషి, అంటే ప్రజల ఇది. కనుక ఆయన ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు, చేస్తారని నేను కూడా అనుకుంటుంటే ఆ అమరావతి పట్టణాన్ని అవుతుందో, ఈ ఆధునికమైన టెక్నాలజీ ఉంది కాబట్టి. అయితే అక్కడ ల్యాండ్ పాపం వాళ్ళకు ఈ బ్లాక్ కాటన్ సాయిల్ అయిపోయి లూజు ల్యాండ్ కావడం వల్ల, లేకపోతే ఈపాటికి బిల్డింగ్లు కట్టడం అదెంతో చాలా సులభం. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీతో ఇంతకాలం పట్టకూడదు అసలు. కానీ అక్కడ ల్యాండ్ స్ట్రక్చర్ వలన కొంత ఇబ్బందులు పడుతున్నారు. బహుశా ఈ 2 ఏళ్లలో ఆయన వచ్చే ఎన్నికల వరకు అమరావతి నగరాన్ని కొంత అందమైన నగరంగా కట్టి దాని ఆధారంగానే పోవాలని ఆయన కాన్సన్ట్రేషన్ కూడా ఆ అమరావతి మీదనే చాలా ఉంది. ప్రజలు కూడా ఈయనను గెలిపించినప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఆధునిక నగరంగా ఒక కీలక పాత్రను వహించాలని, ఐటీ నగరంగా, సైబరాబాదు ఆయన కాంట్రిబ్యూషన్ అనే ఒక ప్రచారం ఉంది. కొంతవరకు అది నిజం కూడా. ఆ విధంగా ఆయన విషయంలో ప్రజలు అనుకుంటున్నారు, అది ఆయన చేస్తారు. కానీ నిరుద్యోగం విషయంలో కానీ, తర్వాత ఎన్కౌంటర్ విషయంలో కానీ, చట్టబద్ధ పాలన విషయంలో కానీ ఆయన ఎక్కడ కూడా తన గత అనుభవం నుంచి మరింత బాధ్యతగా మనం ప్రవర్తించాలి అని అయితే అనుకుంటున్నట్లుగా మనకు అనిపించడం లేదు అసలు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఉందండి అక్కడ.
ఆ ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటారు మీ? కష్టమండి ఆ పార్టీ అంటే. ఒకటి ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాయకుడు, ఆయన మీద చాలా కేసెస్ ఉన్నాయి. మేము లాలూ ప్రసాద్కు ఏమైందో మనం చూసాం, 6 సంవత్సరాలు డిస్క్వాలిఫై చేశారు, తర్వాత కేసులన్నీ ఎదుర్కొంటున్నాడు. ఇంకా బీజేపీ పార్టీ ఏమో తమకేమైనా ప్రయోజనంగా ఉంటుందని ఎదురు చూడడం తప్పించి, వాళ్ళు కేజ్రీవాల్ను రేడ్ చేస్తున్నారు, డిఎంకే పార్టీని రేడ్ చేస్తున్నారు, అక్కడ లాలూను రేడ్ చేశారు, ముఖ్యమంత్రులందరినీ భయపెడుతున్నారు, చిదంబరం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని చేయడము వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు. కనుక ఒకవేళ బీజేపీ తమకేమైనా ప్రయోజనం ఉందంటే ఆ పార్టీని కొంతకాలం వాళ్ళు ఒకటి చంద్రబాబు నాయుడు వదిలేస్తే ఈ పార్టీతో ఏమైనా పెట్టుకుంటే మనము ఆంధ్ర ప్రాంతంలో గెలుస్తామని కేవలం అవకాశవాదంతో అతన్ని చేస్తున్నారు. కానీ రేపు నిజంగానే కేసులో ఆయనను తీసుకెళ్ళి ఒకవేళ ఆయనకు పనిష్మెంట్ అంటూ పడితే ఆ పార్టీ ఒకే నాయకుడు ఉండడము, అదేమి ఒక గ్రూప్ ఆఫ్ నాయకులతో ఎవరికి ఎదగడం కూడా ఎదగలేదు. ఆయన చెల్లెలు ఉంటూ కూడా ఆమె కూడా ఇప్పుడు అప్పుడు తల్లి కూడా ఇంతవరకు మళ్ళీ మనకు కనిపించలేదు. అప్పుడు రాజకీయాల్లో తల్లి కొంత పాత్ర ఉండింది. అతను సెల్ఫ్ సెంటర్డ్, అతను ఒక మోడల్. ఆ మోడల్ ఉంటే వాళ్ళు నాయకులు, లేకపోతే పార్టీ ఉండదు. కనుక వైఎస్ఆర్సీ పార్టీకి ఉండేటువంటి ప్రాస్పెక్ట్స్ అవుతుందో బీజేపీ యొక్క ఉదారత్వం మీద, బీజేపీ అవకాశవాదం మీద ఆధారపడగానే పార్టీకి ఇన్నర్ స్ట్రెంత్ చాలా కష్టం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch